ఇప్పుడు నెక్స్ట్ 6x² - 3 - 7x అనేది సెకండ్ ఉన్నది. దీన్ని కూడా సేమ్ స్టెప్స్ తో చేయండి. స్ప్లిట్ చేయడం ఒకటే నేను చెప్తాను, అది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. కొత్తగా నేను ఆ మోడల్లో చేయలేదు, అది ఒకసారి నేను చెప్తాను. తర్వాత మిగతాదంతా కూడా మీరే చేయాలి, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది. మీరు అలా ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతారు. సో లెక్కలు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి కదా. ఒకసారి ఇది చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఉన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినా కానీ ఫస్ట్ x² ఉంటుంది, x² టర్మ్ ఉంటుంది, మధ్యలో x టర్మ్ ఉంటుంది, చాలా కాన్స్టెంట్ టర్మ్ ఉంది. అయినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అలా పెట్టి చేసేయచ్చు. ఒకవేళ అయినా కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యానని అనుకోండి, మాకు కన్ఫ్యూజ్ అయిపోతాం, అయినా నాకు ఎలా సెట్ అవ్వట్లేదు అంటే ఒక పని చేయండి. ఇచ్చిన దాన్ని 6x² అలాగే ఉంచుకోండి. ముందు మీకు వీలుగా ఉండేలాగా ఈ 7x ముందు రాసేసుకోండి. ముందు వెనకాల ఎలా రాసుకున్నా పర్లేదు. తర్వాత -3 పక్కన వేసుకోండి. సో ఇప్పుడు ఈజీగానే ఉంది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ముందు టర్మ్ ని x² యొక్క మల్టిపుల్ ఎప్పుడైనా ఈ గుర్తు పెట్టుకుంటే ఇందులో ఏది ఇచ్చినా చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయడం. దాంట్లో x² మల్టిపుల్ ఒక పక్కన రాసుకోండి. x² మల్టిపుల్ ఎంత, 6. తర్వాత కాన్స్టెంట్ టర్మ్, నా తర్వాత ఏం చెప్పాను, x² మల్టిపుల్ అయిపోయింది. కాన్స్టెంట్, కాన్స్టెంట్ అంటే చివరి ఉండే పదం అని చెప్పాను, x లేని పదం అని చెప్పాను. ఇంటూ -3. ఈ గుర్తులు కొనకారం ఎలా చేయాలని తెలియలేదు, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేసాను, దాని మీద అది కూడా చూడండి. అది చూస్తే గుర్తులు మల్టిప్లై చేయడం, తర్వాత గుర్తులు వేరుగా ఉన్నప్పుడు ఎడిషన్ చేయడం అన్నీ వస్తాయి నీకు. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 3 18. ఇక్కడ -18 వచ్చింది, దీన్ని ఒక బాక్స్ చేసుకోండి, ఎందుకంటే ఇదే మనకి మెయిన్. ఈ తర్వాత నేను ఇంకోటి ఏం చెప్పాను, నేను పాత వీడియోస్ లో కానీ ఇప్పుడు కానీ నెక్స్ట్ టర్మ్కి వెళ్ళండి. స్ప్లిట్ చేయాలి, దీన్ని ఈ టర్మ్ ని స్ప్లిట్ చేయాలి, విడగొట్టాలి. x ఉన్న టర్మ్ ఎలా విడగొట్టాలి, కలిపితేనేమో ఏం రావాలి, కలిపితే ఇక్కడ x ఉన్న టర్మ్ రావాలి, -7 రావాలి, -7 రావాలి. మల్టిప్లై చేస్తే ఎంత రావాలి, -18 రావాలి. దానికంటే ముందు మనం ఒకటి చేయాలి, ఏం చేయాలి, ఇక్కడ -18 ఉంది కదా, -18 ని ఫ్యాక్టర్స్ చేయాలి, ఫ్యాక్టర్స్ కింద రాయాలి. అంటే దాని టేబుల్ రాయాలి, ఏ టేబుల్లో -18 వస్తుంది. సో మనకి 18 జనరల్ గా మనకు తెలుసు, 9 టేబుల్లో వస్తుంది. 9 2 18, కానీ +18 అని గుర్తుపెట్టుకోండి. 9 2 18, ఇంకేం వస్తుంది, 6 3 కూడా 18 వస్తుంది, 6 3 కూడా 18 వస్తుంది. ఇంకా 18 1 18 అనేవి కూడా ఉన్నాయి, కానీ ముందు ఈ రెండింటిని మనం టెస్ట్ చేద్దాం. ఈ ఫ్యాక్టర్స్ అన్ని రాద్దాం. అయితే నేను ఏం చెప్పాను, మల్టిప్లై చేస్తే వీటిని మల్టిప్లై చేస్తే -18 రావాలి. మరి ఇక్కడ మనకి 18 ఉంది, కానీ -18 లేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, మైనస్ వచ్చేలాగా చెయ్యాలి. సో దీంట్లో దేనికైనా మైనస్ పెట్టి చూడండి. ఎక్కడైనా మైనస్ పెడితే ప్లస్ ఇంటూ మైనస్ -18 అవ్వచ్చు. దీంట్లో దేనికైనా మైనస్ పెట్టచ్చు, ప్లస్ ఇంటూ మైనస్ -18 అవుతుంది. సరే, ఒక స్టెప్ దాటేసాం, ఇది ఓబే చేస్తుంది, ఇది ఓబే చేస్తుంది. అండ్ రెండో స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ -18 ఉన్నది, కలిపితే ఎంత రావాలి, -7 రావాలి. దీంట్లో దీన్ని కలిపితే -7 వస్తుంది. 6 ని 3 ని కలిపితే ఇలా కూడా లాజిక్ గా ఆలోచించాలి, ఎందుకంటే ఒక ప్లస్ ఒక మైనస్ తీసుకోవాలి. 6 ని 3 ని కలిపితే 9 అవుతుంది, కానీ 6 ని -3 ని కలిపినా కూడా 3 అవుతుంది. ఇక్కడ ఇదైతే మనకు వర్క్ అవట్లేదు, ఎందుకంటే కలుపుతుంటే మనకి -7 వస్తుందా, రావట్లేదు. దీన్ని కలిపితే చూడండి, మీకు జనరల్ గా అనిపిస్తుంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 2 ఉంది, కలిపితే మనకి 7 ఎలా వస్తుంది అని అనిపించవచ్చు. కానీ మనకి మైనస్లు పెట్టి కలుపుకోవచ్చు కదా. ఇక్కడ -7 రావాలి. ఇప్పుడు 9 తీసుకో, దానికి -2 కలుపు, 18 వచ్చేస్తుంది, కానీ కలిపితే ఎంత వస్తుంది, +7 వస్తుంది. ఇంకో రకంగా చెయ్యి, ఇది వర్క్ అవుట్ అవ్వట్లేదు, మొత్తానికి కొట్టేయకండి. -9 తీసుకోండి, దానికి +2 కలపండి, ఎంత వస్తుంది, -7 వస్తుంది. సో ఈ గుర్తులు కలపడం తెలియని వాళ్ళకి నేను ఆల్రెడీ వీడియో చేసాను, అది చూడండి. సో -9 కి 2 కలిపితే ఎంత వచ్చింది, -7 వచ్చింది. సో ఇక్కడ మనం అనుకున్నది మనకు వచ్చింది. దీన్ని మా బాక్స్ కొట్టుకోండి, మిగతా అన్ని ఇంటూస్. సో దీంతో మనం చేయబోతున్నాం అసలు లెక్క, ఎలా కలపాలి. స్ప్లిట్ చేయడం వస్తే మిగతాదంతా మీరు ఈజీగా చేయొచ్చు. పాత లెక్క కూడా ఉంది, అది చూస్తే సరిపోతుంది. సో 6x² ఉంది కదా, సేమ్ యాజ్ ఇది రాసేయండి. మళ్ళీ ఇక్కడ -9 +2 సేమ్ యాజ్ ఇట్, దీనికి లాగే ఈ మధ్యలో టర్మ్ రాయాలి, సేమ్ దీనికి లాగే, అందుకే ఇది ఇంపార్టెంట్. -9x ఎంత తీసుకుంటాం, -9x + 2x, 2x - 3. సో ఒక స్టెప్ వేస్తాం. అసలు స్టెప్ వచ్చేసింది, ఇప్పుడు కామన్ తీయడం రావాలి. ఇది మీకు లాస్ట్ ప్రాబ్లం లో కూడా చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలి,
దీనికి దీనికి చేయాలి, ఫస్ట్ రెండు టర్మ్స్ కి, తర్వాత రెండు టర్మ్స్ కి తర్వాత చేయాలి. ఆ ఫస్ట్ రెండు టర్మ్స్ లో కామన్ గా ఉన్నాయంటే ఒకసారి చూడండి. 6 ఎక్స్ ఎప్పుడు కామన్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్, దీంట్లో ఎక్స్ కామన్ గా ఉంది, అది కనిపెట్టారు. రెండోది ఏంటి, కామన్ గా పోయే టేబుల్ ఏమన్నా ఉందా? అవును, 3 టేబుల్ పోతుంది. సో 3 టేబుల్ పోతుంది, ఎక్స్ కూడా పోతుంది, కాబట్టి ఎంత పెట్టుకోవాలి మనం? 3x. ఇది అర్థం కాకపోతే మీరు విడగొట్టుకోండి. 3x 6x స్క్వేర్ లోంచి, అంటే 6 నెల రాయొచ్చు, 2 into 3 కింద రాయొచ్చు, x స్క్వేర్ x into x కింద రాయొచ్చు, అర్థం కాని వాళ్ళకి వస్తుంది. దీంట్లో నేను ఏం తీసాను, 3x తీసేసాను. 3x తీసేస్తే ఇంకేం మిగిలింది? 2x మైనస్ ఇక్కడ 9x ఉంది. 9x అంటే ఏంటి? 3 into 3 3 3 9 ఇంటూ ఎక్స్. దీంట్లో నేను 3x తీసేసాను, ఒక 3x తీసేస్తే ఇంకేముంటుంది? 3 ఉంటుంది. సో ఫస్ట్ ఒక టర్మ్ నేను కామన్ తీసాను. రెండోది అలా తీయాలి, ఇదంతా మనం అనుకున్నట్టే ఉంది. లాస్ట్ సమ్ లో రివర్స్ వచ్చింది కాబట్టి మైనస్ కామన్ తీసాం. ఇప్పుడు అంతా అనుకున్నట్టు వచ్చింది, 2x - 3, ఇక్కడ 2x - 3. అప్పుడు ఏం చేయాలి? +1 కామన్ కామన్ తీయడానికి ఏం లేకపోతే ఏం తీయాలి? +1 కామన్ తీయాలి. సో 2x - 3, ఎందుకంటే 1 కామన్ తీస్తే అదే నెంబర్ వస్తుంది. 1 కామన్ తీస్తే అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ స్టెప్స్ చూసుకోండి. ఈక్వల్ టు కింద చేసే ముందు ఏముండాలి? కామన్ గా వచ్చిందాన్ని మళ్ళీ కామన్ తీయాలి. 2x - 3 కామన్ గా వచ్చింది, ఇది కామన్ తీస్తాం. మిగతా ఏమున్నాయి అవి కలిపి రాసేయండి. ఇక్కడ ఉన్న 3x, ఇక్కడ ఉన్న 1 కలిపి రాసేయండి. 3x మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి +1, ఇక్కడతో స్ప్లిట్ చేయడం కంప్లీట్ అయింది. ఇది పెద్ద టాస్క్. ఇది అయిపోయిన తర్వాత మీకు ఏం చేయాలో చెప్పాను. ఫ్యాక్టర్స్ ని సాల్వ్ చేయాలి. ఈక్వల్ టు 0 కింద తీసుకోవాలి, ఎక్స్ ని ఒకవైపు మిగతా ఒకవైపు చేయాలి. సో దీన్ని రెండింటిని ఈక్వల్ టు 0 కింద తీసుకోండి. 2x - 3 = 0, 3x + 1 = 0. ఇక్కడ దాకా నేను చెప్పాను. సో దీన్ని సాల్వ్ చేసి వెరిఫై చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో దీనికి మోడల్లో మిగతా కూడా ఇది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే చూడండి, ఈ సమ్ ఇక్కడ చూపిస్తున్న 4th, ఇక్కడ చూపిస్తున్న 5th, ఈ రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ రెండు ఎలా చేస్తున్నాను చూడండి. మిగతా కామన్ మోడల్. అవి రెండు నేను చెప్తాను, అవి రెండు గుర్తుపెట్టుకోండి. అందులో కూడా పెద్ద కష్టమే ఉండదు. సో సెకండ్ నేను 4th చెప్తున్నాను. ఇప్పుడు 4th 4u² + 8u ఉంది. ఇక్కడ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఎలా రాశాను కదా, అలా మీరు ఈ సెక్షన్ మొత్తానికి నేను ఎలా పెట్టింది మీ నోట్స్ లో ఎక్కడైనా పేస్ట్ చేసుకున్నారంటే టెక్స్ట్ బుక్ లో కానీ మీకు ఈజీగా ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. దీన్ని ఇప్పుడు చేర్చి దేనికి అది వస్తుంది, కానీ పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఒకేసారి రివిజన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు. కాన్స్టెంట్ టర్మ్ లేనప్పుడు మీరు ఈజీ ప్రాసెస్ లో చేసేయచ్చు. ఎలా చేయాలంటే ఇక్కడ కామన్ పోయి ఏమున్నాయో కామన్ తీసేయండి, ఇంకా మిగతాదే ఆన్సర్. కామన్ వచ్చే టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ దీంట్లో చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మ్యాథ్స్ రాని వాళ్ళ కోసం నేను పదే ఎలా రాస్తున్నాను. 4 నెల రాయొచ్చు, 4 లాగా ఉంచండి ప్రస్తుతానికి. యూని u × u కింద రాయండి. తర్వాత ఇక్కడ 8u ఉంది కదా, 8u ఎలా రాయొచ్చు? కామన్ గా పోవాలంటే 2 4 = 8 కదా. ఇలా మీరు ఇలా రాయని అవసరం లేదు, ఇక్కడే కామన్ తీసేయచ్చు, కానీ మీకు అర్థం కాదని చెప్తున్నాను. సో దీంట్లో కామన్ గా పోయేదేముంది? u కామన్ గా ఉంది, 4 కామన్ గా ఉంది, u కామన్ గా ఉంది, 4 కామన్ గా ఉంది. సో 4u కామన్ తీయండి. 4u కామన్ తీస్తే మిగిలింది ఏంటి? ఇక్కడ ఒక u ఉంటుంది ప్లస్ ఇక్కడ 4u కామన్ తీస్తే మిగిలింది ఏంటి? 2. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇక్కడ రెండు ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఇదొకటి ఇదొకటి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక పక్కదే 4u = 0 ప్లస్ ఇంకొకటి లేదా u + 2 = 0. దీన్ని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఇది కూడా సాల్వ్ చేసి సేమ్ అదే మోడల్లో చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దీని తర్వాత వెంటనే ఇంకొక లెక్క ఉన్నది, అక్కడ ఏంటది? t² - 15. ఇది కూడా అలా చేయాలో చెప్తున్నాను. ఇది స్పెషల్ కేసు, ఎందుకంటే ఇందాక దాంట్లో కాన్స్టెంట్ లేదు. కాన్స్టెంట్ అంటే చివరి టర్మ్ లేదు, చూసారుగా. తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం లేదు, కాన్స్టెంట్ లేదు, కాన్స్టెంట్ ఉంది కానీ ఎక్స్ టర్మ్ లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇచ్చిందని ఏం చేస్తాం?
ఈక్వల్ టు 0 కింద తీసుకోండి. టీ స్క్వేర్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చిందని ఇంక ఏమి లేవు కదా మనకి, ఒక టర్మే ఉన్నప్పుడు ఇంకా మనకి ఏ వాదం ఉండదు, డైరెక్ట్ ఇచ్చిందని 0 కింద తీసేసుకోవచ్చు. తీసుకోండి 0 కింద తీసుకుని టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం టీను ఒకవైపు మిగతా అన్నిటిని అవతల వైపు పంపించుకుంటాం. ఇక్కడ మైనస్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 15. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ పోవాలంటే ఏం పెట్టాలి, రూట్ పెట్టాలి. అప్పుడు స్క్వేర్ పోవాలంటే అవతల దానికి రూట్ పెట్టాం. సో టీ ఈక్వల్ టు రూట్ 15. సో రూట్ అంటే ఏం రావచ్చు, ఒక్కోసారి ఏమంటారంటే ప్లస్ ఆర్ మైనస్, అయితే ప్లస్ అవ్వచ్చు లేదంటే మైనస్ అవ్వచ్చు. సో ప్లస్ రూట్ 15 లేదా మైనస్ రూట్ 15. దీన్ని మళ్ళీ మీరు సేమ్ ఇదే మెథడ్ లో చేసి చూడండి, ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఈ మొత్తాన్ని నేను మీకు చేయమని చెప్తున్నాను. సో అది మీరు ఆన్సర్ చేయండి. ఒకవేళ ఇలాంటి లెక్కలు లేదంటే ఈ లెక్క కూడా మళ్ళీ మీకు చెప్పాలంటే అది కూడా ఎస్ అని కామెంట్ చేయండి, అప్పుడు నేను అది కూడా చెప్తాను.